పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకొనున్నారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా అధికారుల సమక్షంలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది మనతో పాటు ఎంపీటీవీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏ మండలాలకి ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మా కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి 4 యాప్టేషన్స్ ఐడెంటిఫై చేసామండి. ఒకటి తోరంగి దగ్గర పగడాలపేట, అలాగే వాకలపూడికి సంబంధించి ఆర్బర్పేట, సూర్యారావుపేటకు సంబంధించి 2 యాప్టేషన్స్ ఐడెంటిఫై చేసామండి. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మనకి ఏమన్నా సైక్లోన్ ఎఫెక్ట్ బాగా ఉంటే వీళ్ళ పునరావాస కేంద్రాలకి మన హై స్కూల్స్ అలాగే తుఫాన్ షెల్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేసాము. అక్కడికి వీళ్ళని తరలిస్తాము. అక్కడ వాళ్ళకి జనరేటరు అలాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. సార్ ఈ బీచ్ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు కదా. ఈ రోజు ఇప్పుడైతే బీచ్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఉందా అండి ఇక్కడ? కంపల్సరీ అండి. ఇప్పటి నుంచే క్లోజ్ చేసినట్టే. ఆల్రెడీ పోలీస్ వారిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ 30వ తారీఖు వరకు ఎటువంటి సందర్శకుల్ని ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది. ఏదైతే హోప్ ఐలాండ్ ఉందో ఇందులో దాదాపు 110 మంది కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకి తరలించే అవకాశం కనిపిస్తుంది. అది హోప్ ఐలాండ్ సంబంధించి తాళరావు మండలానికి వస్తుందండి. దాని గురించి మరి వాళ్ళు చెప్పాలి, కానీ మేము చెప్పడానికి ఏమి లేదు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే లోతట్టు ప్రాంతాల ప్రజలే కాదు, మండలాలకు సంబంధించి ఎలాంటి ప్రాంతాల్లో ఏ ఎఫెక్ట్ ఉంటుంది అనేది పక్కన పెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే రానున్న 3 రోజులు క్రూషియల్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు అంటే ముందస్తుగా ప్రతి విలేజ్ లోని కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి విలేజ్ కి కూడా గ్రామ పంచాయతీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక ట్రాక్టర్ కూడా ప్రతి విలేజ్ కి కూడా జేసీబీ అలాగే ట్రాక్టర్ అవసరం అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ తీసుకుని వాళ్ళందరితో కూడా ఎక్కడైనా చెట్లు పడిపోతే ఇమీడియట్ గా దాన్ని రిస్టోర్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ప్రతి విలేజ్ లో కూడా ఒక జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. ఎలా ఉండనుంది? ప్రభావం అధికంగా ఉంటది. రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు. ప్రభావిత ప్రాంతాలు కూడా అధికంగానే ఉన్నాయంటున్నారు. అవును మేడం, మాకు జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే మోంతా తుఫాను తీవ్రత యొక్క ప్రభావం మన కాకినాడకు ఉండొచ్చు అనే ఇప్పటి వరకు సమాచారం ఉంది. దాని మూలంగా నిన్నటి నుంచే మమ్మల్ని అందరూ యంత్రాంగం అప్రమత్తం చేయడం జరిగింది. మేము అందరం కూడా ఏవైతే మనకి ఈ సైక్లోన్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో వాటికి స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసుకున్నాము. అదే విధంగా మేము కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇప్పటికే ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా పునరావాస కేంద్రాలు కూడా వల్నరబుల్ ఏరియాస్ లో మేము ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ స్టాఫ్ ని కూడా అపాయింట్ చేస్తాం. ఈచ్ తుఫాన్ షెల్టర్ దగ్గర మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ వేసుకోవడం, ఫుడ్ అరేంజ్మెంట్స్ కి వాటికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం? ఇప్పటికైతే మనకి ఒక 4 హ్యాబిటేషన్స్ మనకి సీషోర్ లో ఉన్నటువంటి సైక్లోన్ ప్రోన్ ఉన్నాయి. ఉండడం అయితే మేము చాలా ఐడెంటిఫై చేసాము. కాకపోతే ఇప్పటికి మాకు ఒక ఈ సూర్యారావుపేటకు వచ్చేసరికి ఒక 500 మెంబర్స్ వరకు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో. ఇంకా అది ఖచ్చితంగా కాదు, ఇంకా తక్కువే ఉండొచ్చు. అయినప్పటికీ దానికన్నా మేము ఒక 4 సెంటర్స్, హై స్కూల్ బిల్డింగ్స్, ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్స్ అట్లాంటివి ఐడెంటిఫై చేసుకున్నాం. స్కూల్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్లోజ్ అయ్యాయి? ఇంకా స్కూల్స్ మీద హాలిడే డిక్లరేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. మరి ఏమైనా ఇచ్చేసారా? 3 days హాలిడేస్ ఇచ్చారు కనుక మేము ఈ రోజు ఈవినింగ్ నుంచి తాళాలు తీసుకుంటాం వాళ్ళ దగ్గర. సో చూసారు కదండి, రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏ అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ షగిలి షణ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. 24/7 ఆ సేవలు అందుబాటులో ఉంటాయంటూ ఎవరైనా సమస్యాత్మక ప్రాంతాల్లో చిక్కుకుంటే కనుక 1912 నంబర్ కి సమాచారం అందించాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఏదైతే కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు ఉంటుందో ఇది పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాకినాడ నుంచి బీచ్ కి చేరుకోవాలంటే దాదాపు 3 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 3 రోడ్లను కూడా, ప్రధాన మార్గాలను కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. సాయంత్రం నుంచి అయితే గనక పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.